జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తమ స్టేట్కి సంబంధించి మహిళలు మాన ప్రాణాలు పోతున్నాయని రోడ్ల మీదకి వచ్చిన షేక్ షాజహాన్ లాంటి వాళ్ళు అఘాయిత్యాలు చేస్తున్నారని చెప్పిన, హిందువుల మీద దాడి జరుగుతున్నా, ఇండ్లను తగలబెడుతున్నా ఎప్పుడూ బయటికి వచ్చి అయ్యో పాపం అనలేదు. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసకు సంబంధించి చెలించిపోయి వాళ్ళందరికీ కూడా అవసరమైతే మేము ఆశ్రయిస్తామంటూ మాట్లాడింది. మమతా బెనర్జీ మాట్లాడిన మాటలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చాలామంది మంత్రులు రియాక్ట్ అయ్యారు. అసలు ఇలాంటి మాటలు మాట్లాడే హక్కు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేదు. దేశంలోకి రానివ్వకపోవడము అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, అవి మేము మాట్లాడతామని. అయినా కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్లకు ఎలాంటి బుద్ధి జ్ఞానం లేదు. తమ గొప్పతనం, ముఖ్యంగా తమ గొప్పతనం అని చెప్పుకోవడం కంటే పశ్చిమ బంగాల్లో ఉన్న ముస్లిం వర్గీయులందరినీ తన వైపు తిప్పుకోవడానికి, అబ్బా బంగ్లాదేశ్లో ముస్లింలు బాధపడుతుంటే మమతా బెనర్జీ చూడలేకపోయింది, మమతా బెనర్జీ ముస్లిం పక్షపాతి అనుకొని అందరూ కూడా మమతా బెనర్జీని నెత్తిన పెట్టుకోవాలని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఈ స్టేట్మెంట్కి బంగ్లాదేశ్కి సంబంధించిన విదేశాంగ మంత్రి హసన్ మహ్మద్ అభ్యంతరం వ్యక్తం చేశారట. సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటన తాలూకు వీడియో ఎప్పుడైతే వైరల్గా మారిందో దానికి సంబంధించి ఆవిడ రియాక్ట్ అయ్యారు. ఏమని అనంటే, మమతా బెనర్జీ అంటే తమకు గౌరవం ఉంది, పరస్పర అవగాహనతో ఆసక్తితో సంబంధాలను కొనసాగిస్తామన్నారు. అయితే మమతా బెనర్జీ చేసిన ఈ ప్రకటన గందరగోళాన్ని సృష్టించే విధంగా ఉండడమే కాకుండా ప్రజలను సైతం గందరగోళంగా పడేసే దిశగా ఉంది. ఈ క్రమంలో ఆమె ప్రకటనపై భారత ప్రభుత్వానికి నోట్ పంపినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి వివరించింది. నొప్పించక తానొవ్వక అన్నట్టు గూబ మీద గుయ్యిన కొట్టినట్టు కాకుండా, మమతా బెనర్జీ మంచి అభిప్రాయమే ఉంది, నువ్వంటే కాస్త కూస్తో రెస్పెక్ట్ ఉంది, బట్ నీ పనులతో ఆ రెస్పెక్ట్ని దిగజార్చుకోకు. అయినా నీ స్టేటు ముఖ్యమంత్రిగా నువ్వే వెలగబెడుతున్నావో చూసుకో. ఎందుకు అనంటే, మా దేశ అంతర్గత విషయాల్లో నువ్వు ఏమంటారు, మా అక్కడి నుంచి ఎవరైనా శరణార్థులుగా వస్తే మా రాష్ట్రంలో ప్లేస్ ఇస్తాను నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి స్పందించి మమతా బెనర్జీకి నొప్పించక తానొవ్వక అన్నట్టు లాగి గూబ మీద కొట్టినట్టు, ముందు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దాని గురించి మాట్లాడు, బంగ్లాదేశ్ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, నీ గురించి లెటర్ రాస్తున్నాము ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి అంటూ రాయడమే కాదు, నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలు అంటే బంగ్లాదేశ్లో ముస్లింలను అందరినీ కూడా అక్కడ ప్రభుత్వం ఏదో హింసకు గురి చేస్తోందని, అక్కడ ప్రజలు అనుకునే విధంగా ఆ హింసకు గురవుతున్న ప్రజలందరినీ కూడా పశ్చిమ బెంగాల్ ఓన్ చేసుకుంటుందని తప్పుదోవ పట్టించే స్టేట్మెంట్లు ఇవ్వకు. ఇది నీ మీద ఉన్న గౌరవాన్ని ఇంకా దిగజార్చుతుంది. పాపం బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రికి తెలవని విషయం ఏంటంటే, మా మమతా బెనర్జీకి ఎలాంటి గౌరవం కాదు, బుద్ధి జ్ఞానం రెస్పెక్ట్ ఇవ్వడం ఇలాంటివి ఏవి లేవు. ఉంటే అక్కడ ఎంతో మంది అమ్మాయిల మాన ప్రాణాలు పోయినప్పుడే స్పందించాల్సింది. అప్పుడు స్పందించకుండా ఇప్పుడు స్పందిస్తుందంటే ఈమె పేరు కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తప్ప ఇంకేం చేయదనే విషయం పాపం ఆమెకు తెలవక కాస్త రెస్పెక్ట్ ఉంది అని ముందు ఒక వర్డ్ని పెట్టింది. కానీ ఆ రెస్పెక్ట్ అనేది ఉంటే అంతర్గత విషయాల్లో కలుగు చేసుకోవడం కరెక్ట్ కాదు అని తెలిసేది. ఇప్పుడు అర్థమైందా మమతా బెనర్జీ? మన అనువుగాని చోట అధికుల మనరాదు అని ప్రతి చోట నీకు గొప్పదాన్ని అని దూరినాం అనుకో, ఇజ్జత్ తీసి గంగలో కలిపేసి నోటు మీద వేలేసుకునేలా చేస్తారు. ఏదేమైనా మరి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఇక్కడ ప్రభుత్వానికి నోట్ పంపింది. మరి ఆ నోట్ పరంగా అటు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆవిడ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నదే వేచి చూడాలి. ఏదేమైనా మమతా బెనర్జీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.